హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ క్రియేషన్స్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్తున్నాము. ఈ బ్లాగ్ చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా సెకండ్ పాప పుట్టాక మేము తిరుపతికి వెళ్ళడం ఇది సెకండ్ టైం. బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం. వెళ్ళే రోజు నేను బ్యాగ్ ప్యాకింగ్ చేసేసాను. సో పిల్లలకు కావాల్సినవి, మాకు కావాల్సినవి అన్నీ సెట్ చేసుకున్నా. తిరుమలకి మాతో పాటు మా అత్తయ్య, మా అమ్మ కూడా వస్తున్నారు. సో గోవిందుడు మమ్మల్ని పిలవడం ఇది సెకండ్ టైం. పిలుపు రావాలి అంటే అదృష్టం ఉండాలి కదా, మాకు ఇది సెకండ్ టైం. సో మా మ్యారేజ్ అయ్యి 5 yearsలో కూడా మేము వెళ్ళలేదు తిరుమలకి. సో మా పెద్ద పాప పుట్టినప్పుడు కూడా వెళ్ళలేదు, మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళేసి వచ్చిండు. సో చిన్న పాప వచ్చాక మేము తిరుమల వెళ్ళడం ఇది సెకండ్ టైం. సో సెకండ్ టైం కూడా మాకు శ్రీవారి గోవిందుడి పిలుపు వచ్చేసింది. పిల్లలు ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో మనం జర్నీ చేయడం కొంచెం కంఫర్ట్, ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు కాబట్టి వాళ్ళంతా టైర్డ్ అయిపోరు. సో మేము ఈవినింగ్ 6 o'clockకి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో తిరుపతిలో మేము మార్నింగ్ 6 o'clockకి దిగాము. దిగి డైరెక్ట్ రెస్టారెంట్కి, మన రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ తీసుకొని రూమ్స్ తీసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి, పిల్లలు ఉన్నారు కదా, సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక టిఫిన్ చేయవచ్చు అనేసి. ఫ్రెష్ అప్ అయి చేసి నైట్లో మేము మళ్ళీ రిటర్న్ తిరుమలకి బయలుదేరాము. టోకెన్స్ ద్వారా రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకుని నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వచ్చేసి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాము. సో మార్నింగ్ దర్శనం, శ్రీవారి దర్శనానికి వెళ్ళే బిఫోర్ వరహాస్వామి దర్శనం చేసుకోవాలి కదా. సో బిఫోర్ మేము వరహాస్వామి దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాము.
అత్తమ్మ మా అమ్మ వచ్చేసి టోకెన్ లైన్లోకి వెళ్ళిపోయారు దర్శనానికి. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கை. Oh!